మార్కెట్ సడన్ గా పెరుగుతుంది. వార్ స్టార్ట్ చేసింది యుఎస్ అయినా దానికి సంబంధించిన నాస్డాక్ మాత్రం ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చేసింది. ఇండియన్ స్టాక్స్ కూడా చాలా వరకు స్ట్రాంగ్ ర్యాలీ ఇస్తున్నాయి. జస్ట్ ఒక 15 రోజుల ముందున్న రిసెషన్ ఫియర్ గానీ, వార్ టెన్షన్ గానీ, హై విక్స్ గానీ ఇప్పుడు అన్ని కామ్ అయిపోయాయి. కానీ ఇప్పుడు అందరి మైండ్ లో ఉన్న కామన్ క్వశ్చన్ ఏంటంటే, బియర్ మార్కెట్ అయిపోయిందా లేదా ఇదొక డేంజరస్ ట్రాపా? ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్ గా ఒక డెసిషన్ తీసుకోగలుగుతారు. స్టాక్ మార్కెట్ యొక్క రియాలిటీ ఏంటంటే, ఎప్పుడు కూడా మార్కెట్ పాస్ట్ ని కానీ ప్రెజెంట్ ని కానీ బేస్ చేసుకుని పెరగడం తగ్గడం జరగదు. అదెప్పుడు కూడా ఫ్యూచర్ ని ప్రైస్ చేస్తూ ఉంటుంది. అంటే ఫ్యూచర్ లో సిచ్యువేషన్స్ బాగుంటాయి అని అనుకుంటే పెరుగుతుంది, లేదా ఫ్యూచర్ సిచ్యువేషన్స్ వర్స్ట్ అవుతాయి అని అనుకుంటే పడుతుంది. అయితే మరి మార్కెట్ ఇప్పుడు ఎందుకు పెరిగింది? వార్ ఫియర్ అనేది కొంతవరకు తగ్గింది. ఫ్యూచర్ లో యుఎస్ రెసెషన్ కానీ లేదా గ్లోబల్ రెసెషన్ కానీ రావచ్చు, బట్ మైల్డ్ రెసెషన్ వస్తుందేమో అన్న ఎక్స్పెక్టేషన్ తీసుకుంది. మేబీ ట్రంప్ ప్రెషర్ వల్ల మళ్ళీ ఫెడ్ రేట్ కట్స్ చేయొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకనే టెక్నాలజీ అండ్ ఏఐ రిలేటెడ్ స్టాక్స్ యుఎస్ లో చాలా బాగా పెరుగుతున్నాయి. అండ్ మన ఇండియన్ మార్కెట్ లో అన్ని స్టాక్స్ రికవర్ అవుతూ ఉన్నాయి. సో మార్కెట్ యొక్క కరెంట్ లాజిక్ ఏంటంటే, వర్స్ట్ కేస్ అనేది ఇంకా పూర్తిగా అయిపోలేదు, కానీ అది మేనేజబుల్ గా ఉంది అని ఒక ఎజంప్షన్ చేసుకుంటుంది. అయితే బ్యాక్ ఎండ్ లో ఇక్కడున్న డేంజరస్ సీక్రెట్ ఏంటంటే, ఇది హెల్దీ బుల్ రన్ అయితే కాదు. ఎందుకంటే ఇది ఫ్యూచర్ బాగుంటుంది అన్న హోప్ మీద అండ్ లిక్విడిటీ ర్యాలీ మీద జరుగుతున్న షార్ప్ రివర్సల్. అంటే ప్రెజెంట్ ఈ పెరుగుతున్న ర్యాలీ ఏదైతే ఉందో అది ఎక్స్పెక్టేషన్స్ మీద ఉంది. రియాలిటీ అనేది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఒకవేళ రేపటి రోజున మళ్ళీ యుఎస్ కి ఇరాన్ కానీ, ఇరాన్ కి ఇజ్రాయెల్ కానీ టాక్స్ ఫెయిల్ అయ్యి ఒకవేళ వార్ గనక మళ్ళీ స్టార్ట్ అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయ్యి షార్ప్ ఫాల్ వస్తుంది. అందుకనే ఇప్పటికీ బియర్ మార్కెట్ అనేది అయిపోలేదు, కంప్లీట్ గా కన్ఫర్మేషన్ రాలేదు. ఇది కేవలం ఒక ట్రాన్సిషన్ ఫేజ్ మాత్రమే. ఎయిదర్ ఇదొక కొత్త బుల్ రన్ కి స్టార్టింగ్ అవ్వచ్చు, లేదా ఇదొక ట్రాప్ అయ్యి పూర్తిగా రివర్స్ అయ్యి మళ్ళీ పడచ్చు. అయితే ఇలాంటి టైంలో చాలా ఇంపార్టెంట్ గా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడర్ అనుకోండి, అలాంటప్పుడు డైరెక్షన్ని గెస్ చేయడానికి న్యూస్ చూసి ఎలాంటి డెసిషన్ తీసుకోకండి. మీకు ఏ రోజైతే పాజిటివ్ న్యూస్ వస్తుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆ రోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయి పడుతుంది. అదే ఒకవేళ నెగిటివ్ న్యూస్ వస్తే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయి పెరుగుతుంది. కాబట్టి న్యూస్ని కనుక చూసి ట్రేడ్ చేస్తుంటే మీరు ఆబ్వియస్గా ఆపోజిట్ ట్రెండ్ని సెలెక్ట్ చేసుకుంటారు. అందుకని చార్ట్స్ని చూస్తూ ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకొని ఆ ట్రెండ్తో మాత్రమే ట్రేడ్ చేయండి. అండ్ ఇలాంటి టైంలో మార్కెట్ మిమ్మల్ని ఓవర్ ట్రేడింగ్ చేయమని చాలా ఎక్కువ పుష్ చేస్తుంది. ఎందుకంటే రోజు 100, 200, 300, 400 పాయింట్స్ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఎక్కువ సంపాదించవచ్చు కదా అనే ఆశ ఓవర్ ట్రేడింగ్ సైడ్ పుష్ చేస్తుంది. అందుకనే ఆ ఓవర్ ట్రేడింగ్ని మనం అవాయిడ్ చేయాలి. అండ్ స్టాప్ లాస్ కనుక మీరు పెట్టుకోకపోతే ఇలాంటప్పుడు చాలా చాలా పెద్ద లాసెస్ వస్తాయి. అందుకని ఖచ్చితమైన స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఫాలో అవ్వాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్ చాలా ఫాస్ట్ మూవ్స్ ఇస్తుంది. అందుకనే మీరు డిసిప్లిన్ ఉంటే మాత్రమే ప్రాఫిట్స్ని సంపాదించి దాన్ని కాపాడుకోగలుగుతారు. నెక్స్ట్, ఒకవేళ మీరు ఒక స్వింగ్ ట్రేడర్ అయితే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే కాదు. ఆబ్వియస్గా ఇది రిస్కీ ఆపర్చునిటీయే. అందుకోసమనే కేవలం స్ట్రాంగ్ స్టాక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఆల్రెడీ పెరిగిన స్టాక్స్ కాకుండా ఈ స్టాక్స్ కొంచెమే పెరిగాయి కాబట్టి నెక్స్ట్ రన్లో ఇవి పెరుగుతాయి అని అనుకుంటూ వీక్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ రియాలిటీ ఆఫ్ ది మార్కెట్లో స్ట్రాంగ్ స్టాక్సే ఇంకా బాగా పెరుగుతాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి క్లారిటీ లేని మార్కెట్లో మనం ప్రాఫిట్ బుకింగ్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టాక్ని 50,000 రూపీస్ పెట్టి కొన్నారు. ఒక 10% ఆ స్టాక్ ర్యాలీ ఇచ్చింది. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. దాని తర్వాత మీకు ఇంకా టార్గెట్ రీచ్ అవ్వడానికి టైం ఉంది అని అంటే కేవలం హాఫ్ క్వాంటిటీతో వెయిట్ చేయండి. ఒకవేళ మీ టార్గెట్ హిట్ అయితే ఎగ్జిట్ అవ్వండి. ఇలా పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ట్రేడ్ చేయడం చాలా మంచిది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ గనక ఐడియా ఉంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ని యూజ్ చేయాల్సిన పర్ఫెక్ట్ టైం ఇదే. ఇప్పుడున్నది కన్ఫ్యూజన్ స్టేట్ కాబట్టి ఫుల్ కాన్ఫిడెన్స్తో మొత్తం డబ్బులు పెట్టి ట్రేడ్ చేయకండి. చాలా తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న ర్యాలీ సస్టైన్ అవుతుందా లేదా అనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు. నెక్స్ట్, ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, మార్కెట్ పడుతున్నా పెరుగుతున్నా మీరు పెద్దగా భయపడకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లాంగ్ రన్లో ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. షార్ట్ టర్మ్లో వార్ వల్ల కానీ, ఎలక్షన్స్ వల్ల కానీ, బడ్జెట్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల పడడం అనేది చాలా కామన్. మీకు రైట్
వేలో గైడెన్స్ ఇవ్వడానికి తెలుగు స్టాక్ ఛానల్లో లాస్ట్ 1 మంత్లో నేను చేసిన వీడియోస్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ షార్ప్గా పడుతున్నప్పుడు మల్టీ బ్యాగర్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది మంచి టైం, ఇలాంటి టైంలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి నేను రాకేష్ జుంజున్వాలా ఎగ్జాంపుల్, విజయ్ కేడే ఎగ్జాంపుల్ అండ్ అలాగే ఫండమెంటల్ యొక్క బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు మార్కెట్ షార్ప్గా పడుతుంది, చాలా మంది స్టాక్స్ కొనడానికి భయపడుతూ ఉన్నారు. కానీ వారెన్ బఫెట్ ఏం చెప్తారు, ఎప్పుడైతే అందరూ భయపడుతూ ఉంటారో అలాంటప్పుడే కొనమంటారు కదా. అందుకనే లాస్ట్ మంత్ నేను అలాంటి వీడియోస్ చేశాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా డిఫరెంట్. మార్కెట్ ఇప్పుడు ఒక యుఫోరియా స్టేజ్లోకి, ఒక హోప్ స్టేజ్లోకి వెళ్ళింది. చాలా షార్ప్గా స్టాక్స్ పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు అందరూ కూడా ఆపర్చునిటీ మిస్ అవుతున్నానేమో అని ఒక ఫోమోలో ఉంటారు. కానీ ఇట్లాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ షార్ప్గా పడుతున్నప్పుడే అందరూ భయపడుతున్నారు కాబట్టి కాన్ఫిడెంట్గా కొనాలి. సో ఎప్పుడైతే మార్కెట్ షార్ప్గా పడుతుందో అలాంటప్పుడే కాన్ఫిడెన్స్తో బై చేయండి. సో ఒక ఇన్వెస్టర్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీ ఎస్ఐపీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కంటిన్యూ చేయండి, వాటిని ఏమీ ఆపద్దు. మార్కెట్ ఇంత పడుతున్నా పడని స్టాక్స్ ఉంటాయి చూసారా, అవి మంచి క్వాలిటీ స్టాక్స్. అలాంటి వాటిని మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. లంసమ్ని డివైడ్ చేసి స్లోగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. ఎప్పుడైనా సరే గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పటికైనా బెస్ట్ స్ట్రాటజీ. సో ఇప్పుడు మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ వార్ ఎస్కలేట్ కాకపోతే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్డ్గా ఉంటే, కంపెనీ యొక్క ఎర్నింగ్స్ చాలా బాగా వస్తే మార్కెట్ ఈ ర్యాలీ అనేది కంటిన్యూ చేస్తుంది. లేదా ఒకవేళ వార్ అనేది పెరిగినా, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ స్పైక్ అయినా, రెసెషన్ అనేది డీప్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసినా మార్కెట్ ఇప్పుడు ఎంత ఫాస్ట్గా పెరిగిందో దానికి డబుల్ స్పీడ్లో పడుతుంది. సో ఇప్పుడున్న స్టేజ్ అయితే ఖచ్చితంగా క్లారిటీ స్టేజ్ అయితే కాదు. క్లారిటీ కోసం మనం కొంచెం వెయిట్ చేయాలి. సో మీరేం చేయాలంటే అగ్రెసివ్గా కాదు, డిఫెన్సివ్గా ఆలోచించండి, స్మార్ట్గా ఉండండి. ఏ రోజు ట్రెండ్ ఎలా ఉంది అని చూసుకొని దాన్ని రెస్పెక్ట్ చేయండి. అండ్ మెయిన్గా ఎప్పుడైనా సరే నా డబ్బులు పోకూడదు అని రిస్క్ని కంట్రోల్ చేసుకుంటూ ఆపర్చునిటీస్ని జాగ్రత్తగా వెతకండి. ఆపర్చునిటీ మిస్ అవుతున్నాను అని ఫోమోలోకి వెళ్ళొద్దు. మీరు ఇలాంటప్పుడు మొత్తం డబ్బులు పెట్టి మార్కెట్ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే, ఒకవేళ ఇది ట్రాప్ అయిందనుకోండి, అలాంటప్పుడు మీ డబ్బులు రికవర్ కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే అలా అని ఈ టైంలో అస్సలు ట్రేడ్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. ట్రేడ్ చేయండి, కానీ చిన్న అమౌంట్తో ట్రేడ్ చేయండి. అలాంటప్పుడు ఒకవేళ ఇది బుల్ రన్ యొక్క స్టార్టింగ్ అయితే అట్లీస్ట్ మనం చిన్న అమౌంట్ని గెయిన్ చేసుకోగలుగుతాం. ఇలా చేయడం వల్ల మీలో ఒక డిసిప్లిన్ క్రియేట్ అవుతుంది. అది మీ పాస్ట్కి ప్రెజెంట్కి ఒక డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. మీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు బుల్ రన్ స్టార్ట్ అవుతుందా లేదా ఇది ఒక ట్రాప్ అవుతుందా? ఒకసారి మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. ఈ కమెంట్స్ని చూస్తే ఎక్కువ మంది మార్కెట్లో ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారో మనకు ఒక ఐడియా వస్తుంది. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.